హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్నాస్ కిచెన్లో మన ఇంట్లో దోసపిండి లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో దూది లాంటి దోశలు ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఒకటికి 2-3 తింటామండి. అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి ట్రై చేయండి, అప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే దూదిలా ఉంటాయండి, అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే. కంపల్సరీ ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ అండి. ఇప్పుడు వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి. ఒక్కసారి చూడండి, ఈ వాటర్ పారపోసి ఫ్రెష్గా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అటుకులు నానబెట్టుకుందామండి. 1 కప్పు అటుకులు తీసుకున్నాను. శుభ్రంగా కడగాలి 2-3 సార్లు. ఈ లావు అటుకులు అండి, సన్నటుకులు కాదు, లావు అటుకులు. మనం పోహా చేసుకుంటాం కదా, ఆ అటుకులు అండి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసుకుందాం. ఇలా పోసుకొని ఇది కూడా పక్కకు పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఈ దోశలకి మంచి చట్నీ, రుచికరమైన చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి, కలర్ మారే వరకు. చూడండి, ఇప్పుడు పొట్టు తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చిలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేసుకుందామండి. ఇలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను పచ్చిమిర్చి కొత్తిమీర బాగా ఫ్రై చేయొద్దండి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పుట్నాలు వేసుకుంటున్నాను కొంచెం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఒకటి చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడా సాల్టు, 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలండి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పేస్ట్లా మెత్తగా ఇలా ఉండాలండి చట్నీ మొత్తం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని మొత్తం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. నేను చేసే విధంగా ఇలా చట్నీ చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు దోశకి ప్రిపేర్ చేసుకుందాం. మంచిగా నానిపోయింది కదా దొడ్డటుకులు, రవ్వ మంచిగా చక్కగా నానిపోయింది 10 నిమిషాల్లో. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. వాటర్ తీసేసుకుంటూ అటుకులు వేసుకొని ఇలా రవ్వ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. నేను ఇక్కడ పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను, రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిందో. ఇలా జారుడుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో పోసుకోవాలి ఇది మొత్తం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలో ఇలా పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసి ఇలా మొత్తం కలుపుకొని ఇలా పోసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం సోడా వేసుకొని మొత్తం కలపాలండి. ఈ విధంగా స్పూన్తో ఒకే డైరెక్షన్లో మొత్తం కలిపి చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా చేసి పెట్టుకోండి. ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన దోశ పిల్లం పెట్టి కొంచెం వాటర్ పోసి ఇలా మంచిగా సాఫ్ట్గా తుడుచుకోవాలండి. ఇప్పుడు ఈ గ్లాస్తో ఇలా దోశ పిండి తీసుకొని ఇలా పోసి చక్కగా రౌండ్గా ఇలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం చుట్టూ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఇలా రంగు మారే వరకు దోశ కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా చేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ దోశ చేసేటప్పుడు స్టవ్ పెద్దగా పెట్టకండి, తొందరగా కాలిపోతుంది. పెనంకి మొత్తం అతుక్కుంటుంది దోశ మొత్తం. స్టవ్ సిమ్లో పెట్టే ఇలా చేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ చల్లుకొని క్లాత్తో క్లీన్ చేసుకొని ఇలా దోశలు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి స్టవ్ సిమ్లో పెట్టి చేసుకుంటే.
నేను ఇప్పుడు కొంచెం కారం ఉప్పు వేస్తున్నానండి పైనుంచి. ఈ దోశలు ప్లెయిన్గా చేసుకోవచ్చు, కారం ఉప్పు వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా అన్ని దోశలు ఇలానే చేసుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. చాలా త్వరగా ఈజీగా కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో దోశ ప్రిపేర్ చేయడం ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లో. ఇంకా ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఈ దోశలు అయితే చాలా స్పంజ్గా దూదిలా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉన్నాయండి ఈ దోశలు అయితే. చూడండి మీరే, పేపర్ లాగా వచ్చాయి కదా అండి. చూడండి ఎంత సన్నగా వచ్చాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి రెసిపీస్ ఈజీగా చేసుకునే రెసిపీస్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో వస్తాను.